శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి 2024 మార్చి 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు ఉండే సమయం కేవలం ఒక 30 to 40% మాత్రమే అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. తోబుట్టువులతో మాట్లాడే సమయంలో కావచ్చు, లేక సన్నిహితులతో లేక మిత్రులతో మాట్లాడే సమయంలో కావచ్చు, కొంత రహస్య సమాచారం లాంటిది ఏదైనా ఉంటే అలాంటి రహస్య సమాచారాన్ని వారితో షేర్ చేసుకుందామని మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా 13, 14 ఈ 2 తారీఖుల్లో అలాంటి రహస్య సమాచారాన్ని, సీక్రెట్స్ని షేర్ చేసే కారణంగా కొంత మీకే సమస్యలు వెంటనే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ 13వ తేదీ మధ్యాహ్నం వీలైతే భోంచేసిన తర్వాత కొంతమంది నిద్రపోయేటువంటి అలవాటు ఉంటుంది కొంతమందికి. కనుక 13వ తేదీ కొంచెం మేలుకొని ఉండడానికే ప్రయత్నం చేయండి. అయితే ఏమండి మేము తట్టుకోలేము, నిద్రపోయారనుకోండి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ వీలైనంత వరకు ఆ నిద్ర లేచిన తర్వాత అయినా సరే కొద్దిగా ఉప్పు గల్ల అలాంటి దాన్ని కొంచెం చప్పరించండి. నిద్రపోకుండా ఉంటే ఇబ్బంది లేదు, నిద్రపోతే ఉప్పు చప్పరించండి. అలా కాకుండా నిద్రపోలేదు, మేలుకో ఉన్నాం అయినా కూడా ఉప్పు చప్పరిద్దామని మాత్రం అనుకోవద్దు. ఇన్ కేస్ మీరు కనుక 13వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కనుక నిద్రపోతేనే ఆ టైం ఉప్పు గలలేదు, ఏం చేయాలా? చిన్న ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా మెత్తటి సాల్ట్ ఉంటుంది కదా, అదైనా కొన్ని రేణువులు, చాలా రేణువులు, అయితే మరి నాలుగంత ఉప్పు అయిపోతుంది, బీపీ వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేయాలి. టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఉప్పు గల్ల అంటే చిన్న ఉప్పు గల్ల, అది కూడా ఇంతలావది కాకుండా ఆవగినంత ఉప్పు గల్ల చాలు, అది చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎందుకు అంటే వాస్తవంగా కుంభరాశిలో మార్చి 15వ తేదీ దగ్గర నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు పరస్పర శత్రుగ్రహాలైనటువంటి కుజుడు, శని 2 గ్రహాలు కలుస్తున్నాయి. కానీ కుజశనులు వారిద్దరూ శత్రువులు, పరస్పర శత్రువులు, పాపగ్రహాలు. రీసెంట్గానే ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈ శనికుజుల సంఘర్షణ వచ్చినప్పుడే కొన్ని సమస్యలు వస్తుంటాయి ప్రపంచానికి. గతంలో ఇందిరాగాంధీ అసాసినేషన్ అప్పుడు, అలాగే బ్లూ స్టార్ ఆపరేషన్ ఇలాంటివి ఉన్నాయి. పైగా రేపు వచ్చేటువంటి ఉగాది 9వ తేదీ ఉగాది కదా, 10వ తేదీ వాటికి డెడ్ లైన్. అంటే ఒకే బిందు దగ్గరికి వచ్చేస్తారనమాట. అంటే రేపు మార్చి 15వ తేదీ కలిసినప్పటికీ ఒకే బిందువు దగ్గరికి వచ్చేది 10వ తేదీ, సేమ్ డిగ్రీ 10వ తేదీ ఏప్రిల్. కనుక మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు మీ మనస్సు కొంచెం షేక్ అయ్యే విధంగా ఆలోచనలు ఉంటాయి. ఏం మీ కంగారు పడద్దు కుంభరాశి జాతకులు. శనికుజుల యొక్క సంఘర్షణ మీ జన్మరాశిలో జరుగుతుంది కనుక మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కోసారి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్లనే మీరు సీక్రెట్స్ లాంటివి ఏదైనా ఉన్నా బయట పెట్టవద్దు. ఇంకా టైం ఉంది కదా, 15వ తేదీ అనుకోవచ్చు. ఇప్పుడు బయట పెడితే దాని బాంబు అప్పుడు వెళ్తుంది. కనుక వీలైనంతవరకు సీక్రెట్స్ని ఈ టైంలో అది కాపాడటానికి మెయింటైన్ చేయండి. ఏమంటే ఇది అయిన తర్వాత పెట్టచ్చా? ఎందుకు అంత ఉబలాటం చేయాల్సిన అవసరం లేదు. ఏమీ తెలిసి తిరిగినట్టుగా ఉంటే మరింత మంచిది. ఇక నెక్స్ట్ 2వ పాయింట్, 14వ తేదీ రాత్రి 10 గంటల 40 నిమిషాలతో ప్రారంభమై 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది కూడా కొంచెం నెగటివ్గానే ఉంటుంది. ఎక్కడ పాజిటివ్నెస్ కనపడదు. కానీ ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో, గృహ విషయంలో, వాహన విషయంలో, సంతాన విషయాల్లో, కొంతమంది విద్యా సంబంధమైన అంశాలు కూడా ఉండొచ్చు. కనుక విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, వాహనము, గృహము, వారి తల్లి, అలాగే సంతానం, వీటన్నిటి మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది.
సో 11వ తేదీ దగ్గర నుంచి ఒక విధంగా 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19వ తేదీ మధ్యాహ్నం 1:35 వరకు ఉన్నటువంతా కూడా కొంత అన్ఫేవరబుల్గానే జరుగుతుంటుంది. టోటల్గా ఇంకా ఫేవరబుల్ ఎప్పుడు ఉంటుంది? 10 రోజుల్లో అనుకోవచ్చు. మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. 19 మధ్యాహ్నం 1:37 నుంచి కొద్దిగా రిలీఫ్ అంటూ వస్తుంది. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వెళ్తే అదే 19వ తేదీ మధ్యాహ్నం 1:37 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి నెక్స్ట్ 21 కూడా కొనసాగుతుంది అనుకుంటే తర్వాత ఫలితం వస్తుంది. కనుక రుణభారం తగ్గడానికి అవకాశాలు వస్తాయి, రుణం పొందడానికి అవకాశాలు వస్తాయి, శత్రుజయం పొందడానికి అవకాశాలు వస్తాయి. సరే, ఏదైనా ప్లస్ పాయింట్స్ అనేది పొందాలి అంటే 19వ తేదీ మధ్యాహ్నం తర్వాతనే ప్లస్ పాయింట్స్ పొందడానికి అవకాశాలు వస్తాయి. కానీ అన్నిటికంటే బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 3వ భాగం అంటే మార్చి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య చెప్పేటువంటి ఫలితాలు, ఆ తర్వాత ఏప్రిల్ మొదటి 10 రోజుల్లో 2వ 10 రోజుల్లో ఫలితాల మీద కొంచెం దృష్టి పెట్టండి. ఎందుచేతంటే శని కుదుల యొక్క సంఘర్షణ, అలాగే రాశి ఫలితాలు కూడా ఉగాది రాశి ఫలితాలు చెప్తా కనుక దాని మీద కొంచెం దృష్టి పెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఎనీహౌ ఈ 10 రోజులు కొంత రసవత్తరంగా జరుగుతాయని మాత్రం అనుకోవడానికి లేదు. ఏదో ఎప్పుడెప్పుడు గడిచిపోతే బాగుండు, ఎప్పుడు 15వ తేదీ వస్తే బాగుండు, ఎప్పుడు 16 వస్తే బాగుండు. దినగంట నూనెలాయిషలాగా ఉంటుంది. ఒక గంట కూడా ఒక యుగంలాగా అనిపిస్తుంటుంది. కనుక 20వ తేదీ దాకా కొంత ఓపిక పట్టాలి. 19 మధ్యాహ్నమే కొంత పరిస్థితులు అనుకూల దిశలో వస్తుంటాయి. కానీ 20వ దాకా ఓపిక పడితే కొంచెం మీకు పరిస్థితులు కొంత ప్రశాంతతగా వచ్చేటువంటి అవకాశాలంటూ తప్పకుండా వస్తాయి. ఇకపోతే ఈ కుంభరాశిలో జన్మించిన జాతకులకి కొంత వ్యతిరేక నక్షత్రాలు, వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. అవి ఎప్పుడంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన కుంభరాశి వారికి 13వ తేదీ సాయంత్రం 6:24 నుంచి 14వ తేదీ సాయంత్రం 4:56 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. శతభిష నక్షత్ర జాతకులకి 14వ తేదీ సాయంత్రం 4:56 నుంచి 15వ తేదీ సాయంత్రం 4:08 వరకు శతభిషం వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక చివరిగా ఉన్నటువంటి పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 15వ తేదీ సాయంత్రం 4:08 నుంచి 16వ తేదీ సాయంత్రం 4:05 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ నక్షత్రాల ప్రకారం కాకుండా ఏ నక్షత్రం వారికైనా వర్తించేటువంటి మరొక 2 సమయాలు ఉన్నాయి. ఏ నక్షత్రం వారికైనా ఆ 2 సమయాలు వర్తిస్తాయి. అవి ఎప్పుడంటే అవి 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 13వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:25 వరకు అది అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. ఇక రెండవది 16వ తేదీ రాత్రి 9:38 నుంచి 17వ తేదీ ఉదయం 9:40 వరకు అనుకూలమైన సమయం కాదు. మొత్తం మీద ఈ అనుకూలంగా కానిటువంటి సమయాలు అన్నీ కూడా కొంత కొత్త కార్యక్రమాలకి ప్రారంభం చేయడానికి మాత్రమే పనికిరావు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా కుంభరాశిలో జన్మించిన జాతకులకి 11వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఏదో కొంత అనీజీగా బండి నడుస్తుంటుంది కనుక ఎక్కడా కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ కనుక ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఉంటే కొంచెం వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గతం నుంచి ఏదైనా డాక్టర్ దగ్గర ఉండి మీకు ఏదైనా ఒక శస్త్రచికిత్స లాంటిది ఉంది అని ఏమన్నా సలహా ఇచ్చుంటే మీరు దాన్ని వీలైనంతవరకు పోస్ట్పోన్ చేయకుండా డాక్టర్ సలహాలతోటి వీలైనంత త్వరగా సర్జరీ లాంటిది ఉంటే డాక్టర్ గారు చెప్పి ఉంటే ఆ సర్జరీని కొనసాగించడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ వచ్చే ఫలితాల్లో ప్రత్యేకంగా కొంచెం లోతుగా వినడానికి ప్రయత్నం చేయండి. శుభం.